అబ్రాహాముని, ఇస్సాకుని, యాకోబుని ఏ విధంగా దేవుడు అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నారో మనల్ని కూడా మా బిడ్డలు అన్న ఆలోచన దేవునికి వచ్చేలాగా మన ప్రవర్తన ఉంటుందా లేదా అది ఆలోచించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు అన్నదానికి ఏం చెప్పారు? మొట్టమొదట ఒకటి, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు వాళ్ళకి అన్నాడు. తర్వాత రెండో పాయింట్, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మీ దగ్గర పంపించారని చెప్పు వాళ్ళకి, వాళ్ళు నమ్ముతారు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళకి నమ్మలేదు అనుకో, దానికి కూడా నమ్మలేదు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? చేతిలో ఏముంది? మోషే చేతిలో ఏముందండి? కర్ర ఉంది. కర్ర ఎందుకు ఉంది? ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడంలోనే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. రాజరికాన్ని వదిలిపెట్టి, అంతస్తును వదిలిపెట్టి దేవుని కోసం బయటకు వచ్చి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి మహాభక్తుడు ఎవరో మోషే. ఆ కర్ర గొర్రెలు కాసుకున్నాడు కాబట్టి కర్ర చేతిలో ఉంది. ఆ కర్రతోనే వచ్చేసాడు దేవుని దగ్గరికి. అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది అని మోషేతో అంటాడు. నా చేతిలో కర్రాయా అంటాడు. ఆ కర్రను కింద పడవే, అది పాముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంటాడు, ఆ పాము తోక పట్టుకుంటాడు, అది మళ్ళీ కర్రగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతం చేయి వాళ్ళ ముందు, ఇశ్రాయేలు ముందు. వాళ్ళు నేను పంపించారని వాళ్ళు నమ్ముతారు. అర్థమైందా? నమ్ముతారు. అద్భుతాలు చేసే దేవుడు ఒక్కడే, మనుషులు కాదు. అద్భుతాలు చేసేది ఎవరండి? దేవుడు ఒక్కడే, మనుషుల వల్ల కాదు. ఈ అద్భుతం వాళ్ళ ముందు చేయి, నేను పంపించారని ఇశ్రాయేలీయులు నమ్ముతారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.